నేను లోకల్, ఆయన నాన్ లోకల్. ఇదే నినాదాన్ని అధికార పార్టీ నేత గురజాలలో ఇప్పుడు మారుమోగిస్తున్నారు. అయితే ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఇంటికి పంపించామా లేదా అనేదే ముఖ్యం అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేత. హై వోల్టేజ్ ఫైట్ నడుస్తున్న గురజాలపై స్పెషల్ ఫోకస్ మీకోసం. గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు 6సారి బరిలో ఉన్నారు. 1994లో యువనేతగా రాజకీయం చేసిన ఎరపతినేని 3 సార్లు విజయం సాధించారు. 1999, 2004లో ఓడిపోయారు. తిరిగి 2009 నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎరపతినేనికి సవాల్ విసురుతున్నారు. కాసు మహేష్ ది పొలిటికల్ ఫ్యామిలీ. కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, కాసు కృష్ణారెడ్డి తనయుడు. నరసరావుపేట నుంచి కాసు కుటుంబం అనేక సార్లు విజయం సాధించింది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో వైసీపీలో చేరిన కాసు మహేష్ ను గురజాల నుంచి బరిలోకి దింపారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మహేష్ ఎరపతినేనికి సరైన ప్రత్యర్థి అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక బలబలాల విషయానికొస్తే గుంటూరులో నివసిస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కాసు మహేష్ కు కలిసొచ్చే అంశం. ప్రభుత్వంతో సంబంధం లేకుండా షష్ఠపూర్తి, శ్రీమంతం వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఎరపతినేని చేరువయ్యారు. మంచి వాగ్ధాటితో ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అనడం కాసు మహేష్ కు ప్లస్ పాయింట్. అక్రమ మైనింగ్ చేశారని కోర్టు కేసులు ఎదుర్కోవడంతో పాటు ఇటీవల పార్టీ నుంచి కొంతమంది నేతలు వదిలి వెళ్లడం ఎరపతినేనికి మైనస్ గా మారింది. నరసరావుపేట నుంచి వచ్చి గురజాలలో పోటీ చేయడం కాసు మహేష్ కు మైనస్. గురజాల కోటలో ఎన్నికల వేడితో పాటు మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. నాకు అసలు గుంటూరు నాది పల్నాడైతే వాళ్ళది నాన్ లోకల్, నేను లోకల్, పక్కా లోకల్. నేను వాళ్ళు నాన్ లోకల్. అందుకని నన్ను వాళ్ళు ఎక్కడికి పంపించడం వాళ్ళ చేత కాదు. 25 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను. 6సారి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ పల్నాడులో, ఈ గురజాల నియోజకవర్గంలో ప్రతి పల్లెల్లో ప్రతి ఇంట్లో కూడా ఎవరేంటో నాకు తెలుసు. అటువంటి అనుబంధం నాకుంది. వీళ్ళకి గురజాల నియోజకవర్గానికి ఏంటి సంబంధం? వైసీపీకి ఇక్కడ నాయకత్వం లేక బయట నుంచి తెచ్చిపెట్టుకున్నారు, అద్దెకు తెచ్చుకున్నారు. ఆ అద్దె ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలకు అగ్రిమెంట్ అయిపోద్ది. వాళ్ళు నరసరావుపేట, బెంగళూరు గుర్రపందాలకు వెళ్తారు. మేము ఇక్కడే ఉంటాం ప్రజల మధ్య. నేను నరసరావుపేట పోతానా, నా ప్రత్యర్థిని గుంటూరుకే పరిమితం చేస్తానా, ప్రజలు నిర్ణయిస్తారు. 15 రోజులు ఓపిక పట్టండి. నేను 94లో వచ్చేసరికి ఎమ్మెల్యేగా వచ్చేటప్పుడు 17 గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు. నేను గ్రామ రాజకీయాల నుంచి వచ్చాను. ఫ్యాక్షన్ అన్నింటిలో కూడా రాజీ పెట్టాను. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళ కూడా కూర్చోబెట్టి పల్నాడు అభివృద్ధి చెందాలి, పిల్లలు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, వ్యవసాయంలో లాభసాటిగా ఉండాలి. అవన్నీ నేను చేశాను. ఎవరు చేయాలి? 25 సంవత్సరాలు. 2004, 2014 మధ్య వాళ్ళు మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టారు కాంగ్రెస్ హయాంలో. మా హయాంలో ఎప్పుడు ప్రశాంతమైన ఈ 5 సంవత్సరాలు మేము ఫ్యాక్షన్ చేసామా? 94, 2004 మధ్య మేము ఫ్యాక్షన్ చేసామా? అభివృద్ధిలో తీసుకెళ్ళాం. వాళ్ళు ఫ్యాక్షన్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు వాళ్ళవి, హత్య రాజకీయాలు వాళ్ళవి. అందుకని ఆ రాజకీయాల నుంచి బయటపడటానికి మేము అభివృద్ధి పదాన్ని ఎంచుకున్నాం. ఆ అభివృద్ధి పదంలో ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తాం. కాసు కుటుంబం 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. నాతో మొదలు కాలేదు, నాతో అంతం కావడానికి. ఈ 80 ఏళ్ల చరిత్రలో అవినీతి మరక కానీ, ఫ్యాక్షన్ మరక కానీ ఒక్కటి కూడా లేదు. ఒక మర్డర్ కేసు కానీ లేదు, ఒక వేరే కేసులు ఏమన్నా కానీ ఉన్నాయి. మా మీద కూడా కేసులు పెట్టారు ఈ మధ్య. ఇది ఎందుకు? ధర్నాలు, బందులు చేసిన కేసులు. అదే ఎరపతినేని శ్రీనివాసరావు గారు మర్డర్ కేసులు, అనేక బాంబుల కేసుల్లో ఉన్న వ్యక్తి. సో ఫ్రాక్షనిజం అనేది ఇప్పుడు మళ్ళీ పల్నాడులో వచ్చే ప్రసక్తి లేదండి. ఎందుకంటే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు, నాగరికత పెరిగింది, ప్రజలు కష్టపడుతున్నారు, రైతు కూలీ వ్యాపారస్తులు. తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి దాడులు చేయించాలన్నా చేసేవాళ్ళు లేరు. లేకపోతే ఈ పాటికే వాళ్ళు మర్డర్లు చేయాలని మొన్నే చూసాం. తన సొంత మనుషులు ఎవరైతే ఒక మర్డర్ కేసులో ఎరపతినేని శ్రీనివాసరావు గారు, 4 ముద్దాయిలు ఉన్నారో, 4 జైలుకి 5 పోయారో, దాంట్లో ఒకరినొకరు చంపుకోవడానికి మారణాయుధాలు కూడా తెచ్చుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు మరి క్రిమినల్ నేచర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం. 1700 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి చిన్న గ్రామం, ఈరోజు ఇక్కడ కాట్రపాడు అనే గ్రామం ఉంది. ఇక్కడ 600-700 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ విలేజ్కి మనం 2 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, చర్చిల నిర్మాణం కానీ అన్నీ కూడా ఇచ్చాం. అంటే ఇది చిన్న గ్రామమా పెద్ద గ్రామం అనే కాకుండా నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం. 1700 కోట్లతో అభివృద్ధి చేశాం. గురజాల నియోజకవర్గం అంటే వ్యవసాయానికి మరి పెట్టుకొమ్మ, లైమ్ సిటీ.
సున్నపు నిక్షేపాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయానికి కనీసం సాగునీరు లేదు. వరి పండిద్దామంటే పత్తి మిరపాయిస్తే గిట్టుబాటు ధర లేదు. క్వారీలన్నీ ఎమ్మెల్యే గారు అనుచరులు ఆయన ఆక్రమించుకున్నారు. ఈసారి వస్తే మిల్లులు బట్టీలు కూడా ఆక్రమిస్తారంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళకి సకాలంలో వరి పంటకు నీళ్ళు ఇస్తాం, అలాగే పత్తికి గిట్టుబాటు ధర కల్పిస్తాం, వ్యాపారస్తులను ప్రోత్సహించి మళ్ళీ సున్నపు ఇండస్ట్రీని నెలకొల్పుతాం. దాచేపల్లి, గురజాల వంటి గ్రామాలని మున్సిపాలిటీలు చేసి పట్టణాలు చేసి మంచినీరు, రోడ్లు, డ్రైన్లు కల్పిస్తూ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి రేకులిళ్ళు, పెంకుటిళ్ళు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 4 లక్షలు పెట్టి డాబా కట్టిస్తాం. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే పాపం వాళ్ళు డబ్బులు పోయిందో అవన్నీ తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా పల్నాడులో ఎరపతినేని శ్రీనివాసరావు గారు తన 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు. కనుక మేము తప్పకుండా 300 పడకల హాస్పిటలు, అవసరమైతే మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీ కూడా నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. అభ్యర్థుల హామీలు, ప్రచారాలు ఎలా ఉన్నా స్థానికంగా సమస్యలు మాత్రం తీరడం లేదంటున్నారు స్థానికులు. సాగు, తాగునీరు అందడం లేదని అంటున్నారు. నాగార్జున సాగర్ కాలువ కింద 2 పంటలు పండే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. వాళ్ళిద్దరూ ఒంగోలు గిత్తెలే, బరిలోకి దిగితే పొలిటికల్ రంకెలే. వారు అడుగు వేస్తే హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు హై వోల్టేజ్ నియోజకవర్గం. బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్. చాలా రోజులుగా వీళ్ల మధ్య నడుస్తున్న ఫైటే ఒంగోలు నియోజకవర్గాన్ని హై వోల్టేజ్ సీటుగా మార్చింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. 4 సార్లు వరుసగా గెలిచి తొలిసారి ఓడిపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన 3 ఏళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ ఇచ్చిన భరోసాతో ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనవడిగా రాజకీయ వారసత్వంతో దామచర్ల జనార్దన్ రాజకీయాల్లోకొచ్చారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 4 సార్లు పనిచేశారు. 2014లో బాలినేనిపై విజయం సాధించారు. కొంతకాలంగా బాలినేని, దామచర్ల ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒంగోలు రాజకీయాన్ని వేడెక్కించారు. ధర్నాలు, నిరసనలతో నియోజకవర్గం దద్దరిల్లింది. ఎప్పుడు కూడా ప్రతిపక్షం వాళ్ళని కించపరచడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి జరగలేదు. కానీ ఈ ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పి నేనే గొప్ప, నాకు అధికారం ఉంది, నేను ఏం చేసినా చెల్లుద్ది అనే ఉద్దేశంతో మరి మేము మొన్న ఈ మధ్య కమ్మపాలెం అక్కడ పార్టీ కొంతమంది కమ్మ సోదరులు పార్టీలో చేరి అక్కడ పార్టీ ఆఫీస్ పెడతామని చెప్పి ఆఫీస్ పెడితే దానికి 2 రోజుల నుంచి కూడా ఫ్లెక్సీలు చంపేయటం, ఇవన్నీ కూడా గొడవ చేయడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి మేము అందరం కూడా వెళ్తే అక్కడ పోలీసులు అడ్డం పెట్టుకొని మా మీద ప్రజాస్వామ్యంగా ఆఫీస్ ఓపెన్ చేసిన పోతామంటే పోలీసులు అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవి కూడా ప్రజాస్వామ్యంలో మరి కమ్మ పోకూడదు అనేది ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. అది ప్రజలు గమనించారు. వాళ్ళు తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్ 2 నెలలు వచ్చి మైండ్ గేమ్, కొంతమందికి ప్యాకేజీలు ఇస్తానంటాడు, వీళ్ళని మభ్య పెడతాడు, వాళ్ళకి ఏదో కొంచెం చేతిలో పెడతాడు, మిగతా ఇవ్వడు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకుంటా నేను తప్పు జరిగిందని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు. ఇలాగా మైండ్ గేమ్ ఆడటానికి కమ్మపాలెం అది కూడా, కమ్మపాలెం అనేది కమ్మోళ్ళే కాదు, అక్కడ ఆల్ పార్టీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరో చేరతారంటే నేను కూడా పట్టించుకోవాలా. దానికి ముందు రోజు రాత్రి కావాలని మోటార్ మఫ్లర్లు తీసేసి మోటార్ సైకిల్ వేసుకొని బజార్లో అమ్మడి తిరిగి ఈ డిస్టర్బెన్స్లు చేశారు. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి లోకల్ ప్రాబ్లం రావటం వల్ల ఈ ఇబ్బందులన్నీ జరిగినాయి. దాన్ని భూతద్దంలో చూపించి కమ్మోళ్ళ దానికి మేము రాకూడదా అని చెప్పేసి దాన్ని ఒక క్యాస్ట్ క్రియేషన్ చేయాలని చెప్పి కూడా చూశాడు. ఇట్లాంటి ఆలోచన కూడా వచ్చేది, చీప్ ట్రిక్స్ చేసేది చీప్ మనుషులకే ఇలాంటి చెల్లుతుంది. నేను చెప్తున్నాను, గతంలో మేము ఉల్చి చెక్ డ్యామ్ కానీ, ఒంగోలు మెడికల్ కాలేజ్ కానీ, రిమ్స్ హాస్పిటల్ కానీ, మరి ఒంగోలు టౌన్లో ఓవర్ ట్యాంక్స్,
ఫిల్టరేషన్ పాయింటు, మరి మల్లవరం డ్యాము, ఇవన్నీ కూడా నిర్దిష్టమైన పనులు, ఉపయోగ పనులు మేము పెద్ద పనులు చేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాంతోపాటు నేను ఒంగోలు కార్పొరేషన్ చేయడం జరిగింది. నా హయాంలోనే నేను రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కార్పొరేషన్ చేసేదానికి అనుకువగా లేదు, ఒంగోలు తక్కువ జనాభా ఉన్నారు అని చెప్పంటే దానికి కొన్ని విలేజెస్ కలిపి దాన్ని కార్పొరేషన్ తీసుకొచ్చిన వ్యవహారం అప్పుడు మేము చేయటం జరిగింది. వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ కార్పొరేషన్ రావటం వల్ల ఎక్కువ నిధులు రావటం వల్ల రోడ్లు వేసేదానికి వాటికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ రోడ్ల మీద రోడ్లు వేసి పర్సంటేజ్లు తీసుకొని ఇదివరకు గతంలో మేము మున్సిపాలిటీలో వర్క్స్ చేస్తే 25% లెస్ 25% లెస్లు వేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు అందరినీ యూనైట్ చేసి వాళ్ళని సిండికేట్ చేసి కాంట్రాక్టులను బెదిరించి ఎవరైనా వేయకుండా చేసి వాళ్ళు మళ్ళీ 25% లెస్ లేకుండా మరి వాళ్ళు ప్రభుత్వం డబ్బుని ప్రజలు కడుతున్న పన్నుల రూపాయలు కడుతున్న డబ్బుల్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా పర్సంటేజ్ రూపాయలు తీసుకోవడం జరిగింది. అది ఓపెన్ సీక్రెట్, ఇది వాస్తవం, ఇది 100% జరిగిన విషయం. మరి దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఖచ్చితంగా చర్చకు వస్తాం. ఎక్కడ మున్సిపాలిటీలో అందరినీ కాంట్రాక్ట్ కూడా పిలుద్దాం. ఇది వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నా ఫ్రెండే కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు, అది రుజువు కూడా చేపిస్తా. దానికి సిద్ధమైతే రమ్మను, ఖచ్చితంగా చేపిస్తాం. వాళ్ళలాగా వాన్పికులు గినిపికులు మేము దోచుకోలేదు, తినలేదు. నేను నియత్తుగా నిజాయితీగా పనిచేసాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రజల్లో కూడా అదేమంటే మున్సిపాలిటీలో టెండర్లు వేశారన్నారు. నేను నోటీస్ బోర్డులో పెడతానని కూడా చెప్పా. రమ్మంటే రమ్మన్నా. ఎన్ని వర్కులు చేసామో నోటీస్ బోర్డులో పెడతాము. ఎంత పర్సెంట్ లెస్ చేశారో 26-25% లెస్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద ఆదాయం ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా పదే చెప్పిస్తే ఈ బఫూన్ వాళ్ళు ఉన్నారు పక్కన కొంతమంది. ఆ బఫూన్లు రెండో పని లేకుండా మాట్లాడే అదే చెప్తే జనాలు నమ్మేస్తారనుకొని పిచ్చి పనులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆయన 3 టర్ములు ఈ ప్రజలు అతన్ని నమ్మి గెలిపిస్తే ఒక్క పని చేశారని చెప్పుకొని నేను అడుగుతా ఉన్నా. అదే సంతనూతుపాడు కాన్స్టిట్యున్సీలో ఉంది. అంత ముందులో నేను రాజశేఖర్ గారు చెప్పి రోడ్డు కూడా వేయటం జరిగింది. లాస్ట్లో ఒక కిలోమీటరు ఆగింది. దానికి ఆయన మాట్లాడతాడు రోడ్డు వేయలేదని. ఒంగోలు నుంచి నేను రోడ్డు వేయించడం జరిగింది. ఇది వాస్తవం. మళ్ళీ ఆయన ఏమన్నా నేను అభివృద్ధి చేశాను అంటున్నాను. నాయుడుపాలెం ఏమన్నా ఆయన ఏమన్నా సింగపూర్ చేశాడా, ఆయన ఎక్కడన్నా ఇది చేశాడా? అన్ని అవకాశం బట్టి చేయగలుగుతారు. ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఏం లేదు. మా గ్రామం అది సంతనూతుపాడు, అది కొండేపు కాన్స్టిట్యున్సీలో ఉంది. అందువల్ల అప్పుడు ఎమ్మెల్యే వేరేవారు ఉన్నారు. అయినా కానీ రోడ్లు వేయటం కూడా జరిగింది. కొనిచేడు వాళ్ళ సొంత ఊరు అయితే ఆయన ఊరికి 2 కలవర్ట్స్ కావాలి, 2 బ్రిడ్జిలు కావాలి. అక్కడ నల్లకాలవ ఒక బ్రిడ్జి కావాల్సి ఉంటే దానికి పక్కన క్విజ్ కాలేజీ వాళ్ళు 2-3 వర్షం పడ్డప్పుడు 2-3 విద్యార్థులు చచ్చిపోయారు. ఆయన మంత్రిగా ఉన్నాడు ఆ టైంలో. 3 కోట్ల ఇది బ్రిడ్జి, అదొక పెద్ద ఇష్యూ కూడా కాదు. దాన్ని చేసుకోవడానికి కూడా చేత కాకుండా ఈరోజు దాని మీద ఏం మాట్లాడతారు, క్విజ్ కాలేజీ వాళ్ళంట వాళ్ళ మీద ప్రేమ కాబట్టి దాని మీద మనం చేసామని చెప్పేసి మాట్లాడతారు. అసలు బుద్ధి ఏమైనా ఉండి ఆలోచన ఉండి మనం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. బాలినేని దామచర్ల బలాబలాలు పరిశీలిస్తే మంత్రిగా పనిచేసిన అనుభవం బాలినేనికి కలిసొస్తే జిల్లా అధ్యక్షుడిగా పార్టీపై పూర్తి పట్టుండడం దామచర్లకు ప్లస్ పాయింట్. ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేయడంలో బాలినేనికి మంచి పేరుంది. 2600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయడం దామచర్ల చెప్పుకునే అంశం. ఒంగోలు నుంచి 4 సార్లు గెలిచినా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదన్న విమర్శలు బాలినేనిపై ఉన్నాయి. పార్టీలో కొంతమంది నేతలతో సఖ్యత లేకపోవడం దామచర్లకు మైనస్ పాయింట్. తాగునీరు ఒంగోలు నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది. గుండ్లకమ్మ నుంచి ఒంగోలు పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తామని ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదు. వాళ్ళిద్దరిది ఒకే సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలే. ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్తోనే బయటపడతారు. మరి ఈసారి ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
టీడీపీలో చక్రం తిప్పే రాష్ట్ర స్థాయి నేతను గెలిపిస్తారా లేక వైసీపీలో కొత్త ఫేస్ కు ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు మరోసారి పోటీ చేస్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కళా వెంకట్రావు గతెన్నికల్లో ఈ నియోజకవర్గానికి మారారు. గతెన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ పై సుమారు 5,000 మెజార్టీతో గెలిచారు. వైసీపీ నుంచి రెండోసారి కళా వెంకట్రావుతో గొర్ల కిరణ్ కుమార్ తలపడుతున్నారు. ఈయనది రాజకీయ కుటుంబమే. రణస్థలం ఎంపీపీగా పనిచేసిన కిరణ్ మరోసారి కళా వెంకట్రావును ఓడించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో ఉన్న వీరిద్దరూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. లోకల్ నినాదంతో కిరణ్, అనుభవం చూడాలని కళా వెంకట్రావు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ రానున్న రోజుల్లో కూడా ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కళా వెంకట్రావు ఇన్నాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు ఏ పరిపాలన అందించాడు, ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నాడనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించే ఈరోజు ఈ ప్రజలందరూ కూడా అతన్ని విమర్శిస్తూ ఈరోజు ప్రజలు మన దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే ఏనాడు కూడా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక కళా వెంకట్రావు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు మినిస్టర్ రాలేదని ఇంట్లో కూర్చున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అధ్యక్షుడు ఇచ్చారని అమరావతిలో కూర్చున్నాడు. ఈ ఎలక్షన్లు ఉన్నాయని ఈ 3 నెలలు ఈ ఎచ్చర్ల నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. దీనికి కారణం మరి ఇంకేం లేదు. అతను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడు, అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి కూడా కాదు. దానిపైన ప్రజలందరూ కూడా ఈరోజు అతనిపై వ్యక్తిగతంగా కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి కాబట్టి అతను ఎక్కడి నుంచో నియోజకవర్గంలో అసలు మా నియోజకవర్గం కాని వ్యక్తి, అతను ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, స్థానికుడు కూడా కాదు. స్థానికుడు కాదు కాబట్టే ఇవాళ మరింత ప్రజలు ఇవాళ తప్పు చేశాం, ఇవాళ తప్పనిసరిగా మళ్ళీ మన గొర్రెల కిరణ్ గెలిపించుకోవాలన్న ఆలోచనతో మా ప్రజలందరూ ముందుకు రావడం జరుగుతుంది. పనితీరంతా కూడా ప్రజలతోనే నడుస్తుందండి. ప్రజలతోనే మమేకం అయి ఉన్నాం. ఈ మాట్లాడే ముందు ఆయన విశాఖపట్నానికి ఎందుకు క్యాంప్ మార్చుకున్నాడో ఎలక్షన్లు అయిన తర్వాత ఒకసారి జవాబు తీసుకోండి మీరు. తర్వాత రాష్ట్ర నాయకులు, తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా, మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళు మన నియోజకవర్గం నుంచి మనని గుర్తించి అధిష్టాన వర్గం మనకి ఆ పైన గౌరవం ఇవ్వబట్టి నియోజకవర్గంలో ఇన్ని పనులు, సాగునీరు, తాగునీరు, అదేవిధంగా రోడ్లు, హాస్పిటల్స్, త్రిబుల్ ఐటీలు తెచ్చుకున్నాము అని అంటే పార్టీ గౌరవించబట్టి ఈ నియోజకవర్గంలో నన్ను ఎన్నుకోబట్టి ప్రజలందరూ మనకు గౌరవించారు. సీఎం గారు తిరిగి మన నియోజకవర్గాన్ని, ప్రజల్ని గౌరవించారు. ఓడిపోయినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి మాట్లాడుతుంటారు, వాటికి మనం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మాకు తప్పనిసరిగా మత్స్యకారుల నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎస్టీల్లో చేర్చలేదని చాలా కసి మీద చంద్రబాబు నాయుడు మీద అగ్గిపై మండుతూ ఉన్నారు. తప్పనిసరిగా 20,000 ఓట్ల మెజారిటీతో ఎచ్చర్ల నియోజకవర్గంలో గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒకరిద్దరు వ్యక్తులకి ఫైనాన్స్ చేసి వాళ్ళ ద్వారా దీన్ని సృష్టించాలని చూశారు, కానీ ఎక్కడా ఏమీ పనిచేయలేదు. ఎందుకంటే 50 సంవత్సరాలకి మత్స్యకారులకి మరి పెన్షన్ ఇచ్చేటటువంటిది, అదేవిధంగా మత్స్యకారులకి అన్ని విధాల తాలూకా సబ్సిడీలు అన్నీ ఇచ్చినటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకారుల పార్టీ. అన్ని విధాలుగా వాళ్ళకి సదుపాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి మనం వేసినటువంటి కమిషన్ ఎందుకు వేసామంటే మన కోర్టుకి ఎవరైనా వెళితే అది పోకుండా ఏదైతే కాపులకు ఇచ్చామో అదే పద్ధతిలో కమిషన్ వేసి లీగల్గా అన్నీ చేస్తే మనం ఇచ్చినటువంటి ఆ ఎస్టీల్లో చేర్పించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఈ కమిటీ ద్వారా వస్తే కోర్టు స్క్రూటినీకి నిలబడుతుంది అనే ఉద్దేశంతో కోర్టులో ఉంది. దానికి కావాల్సినవన్నీ చేసాం, మనం చేస్తాం. ఇక వీరిద్దరి బలాలు, బలహీనతలు పరిశీలిస్తే నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కళా వెంకట్రావుకు కలిసొచ్చే పాయింట్. లోకల్ నేత కావడం గొర్ల కిరణ్ కుమార్ కు పాజిటివ్ పాయింట్. తోటపల్లి ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను ఆధునీకరించి శివారు భూములకు నీరు అందించడంతో కళా వెంకట్రావుకు మంచి పేరొచ్చింది. నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండడం కిరణ్ కు కలిసొచ్చే అంశం. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే అపవాదు కళా వెంకట్రావుపై పడింది. దుందుడుకు స్వభావంతో సమస్యలు తెచ్చుకుంటారని కిరణ్ కు పేరుంది. పారిశ్రామిక వాడకు పేరున్న ఎచ్చర్లలో స్థానికులకు ఉపాధి దక్కడం లేదు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంతో
నిర్వాసిత గ్రామాల్లో 5 ఏళ్లుగా పూర్తిగా నిర్మాణాలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్తో గెలిచే ఈ సీటులో ఈసారి ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.